ఓం శిశుపాల వధం ద్వితీయ సర్గంలో 56వ శ్లోకం దగ్గర మనం ఉన్నాం. మీకు ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్లో 66వ పేజీలో ఉంది. గుణానామయ గుణానామాయథాత్యథా గుణానామాయథా తథ్యాదర్థం విప్లావయంతి ఏ అమాత్య వ్యంజనారాజ్ఞాం దూష్యాస్తే శత్రు సంజితా. ఏం చెబుతున్నాడయ్యా ఇక్కడంటే, అమాత్య ఏ మంత్రులైతే ఏ గుణానాం అంటే సంధి మొదలైన గుణాలని యొక్క అయథాతథ్యాత్ తగినట్లుగా ప్రయోగించకపోవటం వలన అర్థం ప్రయోజనమునకు విప్లావయంతి చెడగొట్టుచున్నారు. అమాత్య వ్యంజనా అమాత్యుల గురుతులు గల శత్రువులు సంజితా అన్నాడు. అంటే వీళ్ళు అమాత్యులు గారానైనా శత్రువులు అని చెబుతున్నాడు. ఎవరైతే సందర్భాన్ని అంటే సంధి విగ్రహాదులైనటువంటి 6 గుణాలు ఏవైతే ఉన్నాయో అది ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అది అలా ఉపయోగించక వాటిని ఒకదాని స్థానంలో ఒకటి వాడాల్సినప్పుడు ఇంకోటి, ఇంకోటి వాడాల్సినప్పుడు మరొకటి వాడటం ద్వారా తారుమారు చేస్తే ఏం జరుగుతుంది అంటే కార్యహాని జరుగుతుంది. అలా కార్యహాని కలిగించే మంత్రులు ఎవరైతే మనకు ఉన్నారో ఆ మంత్రులు నిజానికి మంత్రులే, పేరుకే మంత్రులు, కానీ వాళ్ళు మనకి నిజానికి శత్రువులే అని తెలుసుకొని అని తెలుసుకొని రాజులు అలాంటి దుష్ట మంత్రులు, కపటమైన మంత్రుల దగ్గర నుంచి దూరముగా ఉండాలే గాని వాళ్ళని విడిచిపెట్టాలే గాని వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు అంటున్నాడు. ఎందుకన్నాడయ్యా ఈ మాట అంటే డిస్టర్బెన్స్ తర్వాత గా ఉందండి. తర్వాత తర్వాత ఉద్ధవుడు పొరపాటున డిఫరెంట్ గా చెప్పే అవకాశం ఉందిగా. ఈయనేమో యుద్ధానికి పోదాం అంటున్నాడు. ఉద్ధవుడు ఏం చెప్పొచ్చు, యుద్ధం ఎందుకండి, కొన్నాళ్ళు ఆగుదాము, మనం బహుశా ధర్మరాజు దగ్గరికి పోదాం అని అంటాడేమో అనుకుందాం ఒక నిమిషం. అందుకని ఉద్ధవుడు ఎవరు, ఈయనకి మంత్రి కనుక, నాయన ఎక్కడ ఏది వాడాలో చెప్పని మంత్రులు ఉన్నారే వాళ్ళ శత్రువులతో సమానం అని చెప్పంటున్నాడు. అంటే ఉద్ధవ నువ్వు నేను చెప్పేది కాక ఇంకోటి ఏమైనా చెప్పావంటే నువ్వు శత్రువుతో సమానం నా ఉద్దేశం అని చెప్పి ఒక తాత్పర్యభూతంగా మనం అర్థం చెప్పుకోవచ్చు అని. ఏ నిజమైన మంత్రి రాజనీతి నిజమైన రాజనీతి ఇది. ముందరి కాళ్ళకి బంధం అంటారు చూడండి, అట్లాగే ముందరి కాళ్ళకి బంధం వేయడం అంటే ఎట్లాగో అలా ఇలాంటిదన్నమాట. స్వశక్త్యుపచయే స్వశక్త్యుపచయే కేచిత్ పరస్య వ్యసనే పరే యానమాహురుదాసీనం త్వాముత్థాపయతి ద్వయం. కేచిత్ కొందరు, కొందరు పెద్దలు స్వశక్త్యుపచయే తన బలిమి కలిగి ఉన్నప్పటికీ కూడా యానం జైత్రయాత్రని ఆహుహు చెబుతారు. అంటే ఎవరికైతే తన శక్తియుక్తులు ఇంకా ఉన్నాయో అప్పుడే జయత్రయాత్ర చెబుతారు. పరే అంటే వేరే వాళ్ళు, వేరే మరికొంది పెద్దలు అన్నమాట. కేచిత్ అన్నాడు కదా, కేచిత్ కాని వాళ్ళు పరే పరస్య శత్రువునకు వ్యసనే విపత్తి కలిగినప్పుడు యానం దండయాత్రను ఆహుహు చెప్పారు. ద్వయం ఈ రెండు పక్షాలలోనూ ఉదాసీనం ఉద్యక్తుడవు కాని త్వాం నిన్ను ఉత్థాపయతి పురికొల్పుచున్నది. శత్రువుల మీదకి దాడి ఎప్పుడు చెయ్యాలయ్యా, ఓ ప్రశ్న. ఇప్పుడు శిశుపాలుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని కదా ఆయన ప్రపోజల్ అంతా. అసలు యుద్ధానికి వెళ్ళాల్సిన టైమింగ్ ఏమిటి,
యానం వెళ్ళుట, ఎక్కడికి? యుద్ధానికి, జైత్రయాత్రకి. ఎప్పుడు దండెత్తి వెళ్ళడానికి ఎప్పుడు ముహూర్తం అంటే తనకి బలం బాగా శక్తివంతంగా తాను ఉన్నప్పుడు వెళ్ళాలి అని కొందరంటారు. కాదండి, శత్రువుడు వీక్ పాయింట్ లో ఉంటాడు చూసారా, దుర్బలుడుగా, అప్పుడు వెళ్ళాలి అని కొందరంటారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి కృష్ణ? రెండు కలుస్తున్నాయట. శత్రువు బలహీనంగా ఉన్నాడు, నీకు బలం చాలా ప్రవృద్ధంగా ఉంది కనుక ఈ రెండు కూడా ఇప్పుడు తటస్థించాయి కాబట్టి ఇదే మనము వెళ్ళి యుద్ధము చేయటానికి, ప్రయాణం అవటానికి అదను. ఇలాంటి అద్భుతమైన సమయం మళ్ళీ దొరకటం కష్టము కనుక మనము ఇప్పుడు దండయాత్ర చేసి తీరాలి అని చెప్పి ఒక ప్రపోజల్ ని పెట్టాడు. ఏమన్నాడు? ఉపచయే కేచిత్ పరస్య వ్యసనే పరే యానమాహృదాసీనం త్వాముత్థాపయతి ద్వయం అని శత్రువుల మీదకి ఏ ఏ సమయాల్లో దండయాత్ర చేయవచ్చో అనే విషయాన్ని మనకి ఉదాహరణతో సహా చెప్పాడు. రెండు కండిషన్స్: ఒకటి నీకు బలంగా ఉన్నప్పుడు, రెండు వాడు వీక్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి, వాడు వీక్ గాను ఉన్నాడు, నువ్వు బలంగానే ఉన్నావు. ఇంతకు మించిన బెస్ట్ టైం ఎక్కడ ఉంటుంది ఆ యుద్ధానికి పోవటానికి? చలో నడు అని చెప్పి లేవదీస్తున్నాడు అని చెబుతూ లీలంఘయిషతో లోక లిలంఘయిషుతో లోకానలంఘ్యానల అలఘీయసః యాదవాంబో నిధీన్ రుంధే వేలేవ భవతః క్షమా. యాదవులటండి ఒక గొప్ప సముద్రం లాంటి వాళ్ళు. తెచ్చుకోలేదు. యాదవులు ఉన్నారే, వాళ్ళు చాలా గొప్ప సముద్రం లాంటి వాళ్ళు. నువ్వు స్వామి నువ్వు నువ్వు మాట్లాడకుండా ఓపికగా మౌనంగా ఉన్నావు చూడు, దానికి పెద్ద అడ్డుకట్ట కట్టినటువంటి లాగా ఉన్నావయ్యా. అంటే నీ ఈ మౌనాన్ని ఎక్కడది లిలంఘయిషితో లోకానలంఘ్యానల ఇయసః యాదవాంభో నిధీన్ రుంధే వేలేవ భవతః క్షమా. లోకాన్ లోకులను, లిలంఘయిషితః అతిక్రమించిన ఇచ్చయించుచున్నటువంటి, అలంఘ్యాన్ అతిక్రమింపటానికి శక్యము కానటువంటి, అలఘీయస గొప్పవైనటువంటి వారగు యాదవాంబోనిధీన్ సముద్రాన్ని పోలిన యాదవులను, భవతః నీ యొక్క క్షమ ఓర్పు, వేలేవ వేలావలయము అంటే తెలుసు కదా, వేలావలయం చతుస్సముద్ర వేలావలయం అని చెప్పి మహీమండల అధిపతులు అని చెప్పి సినిమాలో డైలాగులు ఉంటాయి చూడండి. ఈ వేలము అంటే దానికి ఉన్నటువంటి కట్ట, చెలియల కట్ట అన్నమాట. అలా నువ్వు అడ్డగిస్తున్నావయ్యా అన్నాడు. ఈ చెలియల కట్ట లేకపోతే యాదవ వీరులు అనేటటువంటి సముద్రాన్ని కట్టలు తెంచుకుని, యాదవులనే యోధ సముదాయము కట్టలు తెంచుకు వాళ్ళ మీద పడిపోతారు. నువ్వే అడ్డుపడుతున్నావు వాళ్ళకి, చెలియలు కట్టలాగా అడ్డుకట్టలాగా కనపడుతున్నావు నువ్వు అని కృష్ణుణ్ణి సంబోధిస్తున్నాడు. అంటే ఉప్పొంగిపోతున్న సముద్రానికి లోకం మీద పడటానికి, దూకటానికి ఎలా సిద్ధముగా ఉన్నదో దానిని ఆపుతున్నది ఏమిటయ్యా అంటే చెలియలు కట్టు. అలాగ యుద్ధానికి సర్వసన్నద్ధులైనటువంటి ఈ యాదవులని యుద్ధానికి పోనీకుండా, శత్రువుల మీద పడనీయకుండా నువ్వు చెలియలు కట్టలాగా అడ్డుపడుతున్నావయ్యా కృష్ణ అని ఈ మాట చెప్పడంలో తాత్పర్యం ఏమిటి? ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే పూర్వ శ్లోకానికి ఒకసారి వెళ్ళాలి. పూర్వ శ్లోకాలను ఏం చెప్పాడు? స్వశక్త్యుపచయే కేచిత్ పరస్య వ్యసనే పరే. మన శక్తి బలంగా ఉన్నప్పుడు గాని, అవతల వాడి యొక్క శక్తి క్షీణించి ఉన్నప్పుడు గాని యుద్ధానికి దండెత్తి వెళ్ళాలి. ఇప్పుడు ఆ రెండు ఉన్నాయి అన్నాడు. కనుక ఆ రెండు ఉన్న దానిలో మొదటిది ఏమిటి? మన శక్తి బలంగా ఉండటం. ఎలా ఉందో చెప్పడానికి ఈ శ్లోకం చెప్పాడు అనమాట. యాదవులందరూ యుద్ధం చేయడానికి సర్వసన్నద్ధులై ఉన్నారు.
సముద్రం ఏ విధంగా అయితే లోకం మీద పట్టడానికి సిద్ధంగా ఉన్నా ఎగసి ఎగసి పడుతున్నా చెలియలక టాపుతున్నట్లుగా నీ క్షమాగుణం వాళ్ళని ఆపుతోంది, లేకపోతే వాళ్ళు ఎప్పుడో పడిపోయేవాళ్ళు వాళ్ళ మీద అని మన శక్తి యొక్క గొప్పతనాన్ని, మన శక్తి యొక్క సర్వత్రా దాని యొక్క పవర్ని చూపించడానికి ఇక్కడ చూపించాడు. అంటే లాభాభివృద్ధిని మనకి చూపిస్తున్నాడు అని యాదవుల యొక్క ప్రస్తుత ఉన్నటువంటి శక్తి చూపించి, ఇక్కడ ఇంకో విశేషంగా ఉందండి. ఏమిటంటే విజయస్త్వయి సేనాయాః విజయస్త్వయి సేనాయాః సాక్షిమాత్రే అపదిశ్యతాం ఫలభాజి సమీక్షోక్తే బుద్ధేర్భోగ ఇవాత్మని. ఇక్కడ ఏం చెబుతున్నాడు? నువ్వు పెద్ద శ్రమ పడక్కర్లే విజయం పొందటానికి అని చెబుతున్నాడు. ఎట్లా? సేనాయాః సైన్యం యొక్క విజయ జయము సాక్షి మాత్రే ఉదాసీనుడవేయకు ఫలభాజి ఫలము పొందడి త్వయి నీయందు సమీక్షోంతే ఎక్తే సాంఖ్యాశాస్త్రమున చెప్పబడిన ఆత్మని ఆత్మయందు అంటే పురుషుడి యందు బుద్ధేహే మూల ప్రకృతి యొక్క మొదటి వికారమును మహత్వము యొక్క భోగ సుఖ దుఃఖముల అనుభవము పోలే ప్రపదిశ్యత వ్యవహరించుబడుగాక. ఆహా, ఏం చెబుతున్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళాడో చూడండి. ఏంటంటాడంటే సాంఖ్య శాస్త్రంలో ప్రకృతి కర్తృత్వమును వహించి సర్వమును చేయుచు అట్టి సర్వ విషయ భోగములు నిర్లిప్తుడరగు పురుషునికి సంపాదించుతున్నది. ఈ ముక్కలు మీకు ఏవి అర్థం కావండి. ఎవరికి అర్థమవుతాయి ఇవి అంటే మనం సాంఖ్యం చెప్పుకున్నట్టు కదండి లక్ష్మారెడ్డి గారు. చెప్పుకున్నాం. సాంఖ్యకారికలు అయిపోయినాయి కదా సార్. సాంఖ్యకారికలు అయిపోయినాయి. ఫస్ట్ చెప్పుకుంది అది. ఆ సాంఖ్యకారికల్లో మీకు గుర్తున్నదా అండి ప్రసాద్ గారు? సార్ మహదాదులు ముందు పురుషుడు. అవును సార్. పురుషుడు నా ప్రకృతి నా వికృతి. కరెక్ట్ సార్. దాని తర్వాతది మూల ప్రకృతి. అయ్యా ఇప్పుడు చెప్పబోతున్నది ఎవరికైనా పొరపాటున సాంఖ్యకారికలు వినని వాళ్ళు అర్థం కాకపోతే అయ్యో మాకు తెలియలేదని కంగారు పడద్దు. వాటి గురించి మళ్ళీ 31వ తారీఖు తర్వాత ఛాయా మాత్రంగా అయినా మళ్ళీ చెప్పుకుంటాము, కంగారు లేదు. చెప్పింది అర్థమైతే సంతోషం, కాకపోతే మరీ సంతోషం, ఎందుకంటే మళ్ళీ చదువుకుంటాం కాబట్టి. సరే, పురుషుడు నా ప్రకృతి నా వికృతి. తర్వాత ఏమిటి? మూల ప్రకృతి, లేదా దీన్ని ప్రధానము అని అంటారు. ఈ ప్రధానం నుంచి ఏం పుడుతుంది? సత్వరజస్తమో గుణాలు సమానముగా ఉన్న ఎడల సృష్టి కార్యము జరగదు. ఎప్పుడైతే సత్వరజస్తమో గుణములలో భేదములు కలుగుతాయో అప్పుడు సృష్టి జరుగుతుంది. జరిగినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ దాకా ఏమిటి? అవ్యక్తము అంటారు. పురుషుడెవడు? జ్ఞ అంటే తెలుసుకో తగిన వాడు. అయిన తర్వాత ఈ అవ్యక్తాన్ని నుంచి ఏం పుట్టిందయ్యా అంటే మొట్టమొదటిగా మహత్తు పుట్టింది. దానికే బుద్ధి అని పేరు. ఆ బుద్ధి నుంచి అహంకారము, ఈ అహంకారం నుంచి పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియ పంచ తన్మాత్రలు మనసు పుట్టింది. ఈ పంచ తన్మాత్రల నుంచి పంచ మహాభూతాలు పుట్టే. ఈ విధంగా ఈ విశ్వ సృష్టి జరిగింది అని సృష్టి క్రమాన్ని సాంఖ్యశాస్త్రం చెప్తుంది. అయిన తర్వాత మోక్షం ఎలా కలుగుతుందయ్యా అంటే ఇవన్నీ మళ్ళీ మడతలు ఎనకేసుకుంటూ పోయి ఒకదానిలో ఒకటి లయమవుతూ పోతే దాని దగ్గరికి వచ్చాం. అయిన తర్వాత ఒక మాట చెబుతాడు. అసలు ఇంతకీ ఈ వ్యక్తమైనటువంటి బుద్ధి ఇత్యాదులన్నీ కూడా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి అని ఒక ప్రశ్న వేస్తాడు సాంఖ్యంలో. ఎందుకు ప్రవర్తిస్తున్నాయి అంటే పురుషుడి యొక్క భోగము కొరకు, లేకపోతే జీవుడి యొక్క మోక్షము కొరకు అని రెండు విషయాలు చెబుతాడు.
పురుషుడి యొక్క భోగము కొరకు అన్నప్పుడు పురుషుడు వాడు భోక్తయే గాని కర్త కాడు. వాడు ఏం చెయ్యట. పురుషుడు అనేవాడు అంటే జీవుడు ఏమీ చేయడు, కానీ వాడు భోక్త, తింటాడు, అన్ని అనుభవిస్తాడు. తింటాడంటే విస్తరేసి తింటాడు కాదు, అనుభవిస్తాడు అని. కానీ వాడేం చేయడు. చేస్తున్నది ఏమిటి? కాళ్ళు, చేతులు, ముక్కు, కన్ను ఇవన్నీ చేస్తున్నాయి కనుక ఇవి కర్తృత్వము చేస్తున్నాయి. వాడు తింటున్నాడు. ఏమండి? కనుక వాడు తినటానికి ఏమైనా కష్టపడుతున్నాడా? భోక్తృత్వానికి ఏమైనా కష్టపడుతున్నాడా? ఏమీ కష్టపడట్లే. ఏమిటవుతున్నాయి? ఈ చేయాల్సినటువంటి అన్నీ కూడా అంటే కింద నుంచి పైకి చెప్పినట్లయితే పంచమహాభూతాలు, పంచ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, పంచ తన్మాత్రలు, మనసు, దీనిపైన ఉన్నటువంటి అహంకారము, ఇవి ఒకదానికొకటి సమర్పించుకుంటూ పోతే అది వెళ్ళి బుద్ధికి సమర్పిస్తే ఆ బుద్ధిని ఈ మూల ప్రకృతి తీసుకెళ్లి పళ్ళెల్లో పెట్టి పురుషుడికి నాయనను అనుభవించరా నాయన అని అందిస్తుంది. అంటే వాడు ఏం శ్రమ పడ్డాడండి? పురుషుడు ఏ శ్రమ పడలేదు, కానీ అనుభవించాడా లేదా? అనుభవించాడు అనే విషయాన్ని ఇక్కడ సాంఖ్యశాస్త్రములో ప్రకృతి కర్తృత్వమును వహించి సర్వమును చేసి ఆ సర్వ విషయ భోగములను భోక్త అయిన పురుషుడికి సంపాదించి పెట్టినట్లుగా ఆ పురుషుడు ఉదాసీనంగా ఉన్నట్లుగా అని ఇది కేవలం ఉపమా మాత్రమే చెప్పాడు. అంటే దీనివల్ల మనకి తెలిసేది మాఘుడికి సాంఖ్యశాస్త్రం మీద ఉన్నటువంటి సాధికారతని తెలియజేసేదే తప్ప కృష్ణుడి ఎఫెక్ట్ గురించి కాదు. అయితే ఉదాహరణ ఎందుకు చెప్పాడయ్యా అంటే ఏ పని చేయకుండా సర్వలాభాలు పొందగలగడం అనేది పురుషుడు లక్షణం. ఇక్కడ పురుషుడు నా కర్తే కాదు, వాడు కర్తృత్వం లేదు, కానీ భోక్తృత్వం ఉంది. ఎవరు చేస్తున్నారు కర్తృత్వము? మిగతా వాళ్ళంతా ఈ మూల ప్రకృతి ద్వారా బుద్ధి అంటే మహత్తు, అహంకారము, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, తన్మాత్ర, మనసు, పంచభూతాలు కలిపి చేస్తాయి. అలాగే కృష్ణ నువ్వేం పెద్ద చేసేది ఏం లేదయ్యా ఇక్కడ ఈ విజయం పొందటానికి అంటున్నాడు. విజయస్త్వయి సేనాయా సాక్షి మాత్రే అపదిశ్యతాం ఫలాభాజీ సమీక్షోక్తే బుద్ధేర్భోగ ఇవాత్మని అని ఇక్కడ సాంఖ్య శాస్త్రాన్ని ఒక ఉపమాగా చూపించాడు. అంటే అక్కడ పురుషుడు ఏ విధంగా అయితే సాంఖ్యుల సిద్ధాంతం ప్రకారము ఆత్మకి ఈ మహదాదులు తీసుకువెళ్లి భోక్తృత్వాన్ని సుఖదుఖాలను అనుభవింపచేస్తాయో, మృత్యులుగా సేవిస్తాయో, అలాగే నువ్వు కూడా సాక్షి మాత్రంగా ఉంటే చాలు, సేనలే మిగతా పనిని చక్కబెడతాయి అని చెబుతున్నాడు. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి లిలంఘయిషితో లోకా అనేటటువంటి శ్లోకంలో వాళ్ళు ఎంత ఉధృతమైన సముద్రంలో ఉన్న సేన ఏం సాధించి కృష్ణుడికి సమర్పిస్తారో చెప్పాడు ఈ శ్లోకం కంటిన్యూయేషన్ లో. ఇది ఎందుకు చెప్పాడు అంటే శక్తివంతుడైన వాడు తన శక్తి ఉన్నప్పుడు గాని అవతల వాడు వీక్ గా ఉన్నప్పుడు గాని యుద్ధం ప్రకటించాలి అన్నాడు. కాబట్టి తన శక్తియుక్తుల్ని ఇక్కడ మనకి ప్రకటింపజేసి చూపించాడు అని మనం చెప్పుకోవాలి. చెప్పుకుని ఇప్పుడు ఏమైంది? ఇప్పటిదాకా ఏం చెప్పాడు? రెండు కండిషన్లో ఫస్ట్ కండిషన్ ఏమిటి? మనకి పవర్ ఉన్నప్పుడు అన్నాడు. ఇప్పుడేం చెప్పబోతున్నాడు? అవతల వాడు ఎందుకు వీకు అని చెప్తున్నాడు. అవతల వాడు అంటే ఇక్కడ ఎవడు? శిశుపాలుడు ఎందుకు వీకో చెబుతున్నాడు. హతే హతే హిడింబరిపుణారాజ్ఞిద్వై మాతురే యుధి చిరస్య మిత్ర వ్యసని సుధాబోధమఘోషజః. ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఈ శిశుపాలుడు ఎవరు అంటే హిడింబాసురుని హిడింబరిపుణ అంటే భీముడు. హిడింబరిపుణ హిడింబాసురుని భీముని చేత ద్వైమాతురే ఇద్దరు తల్లుల బిడ్డడగు రాజ్ఞి జరాసంధుడు యుద్ధమున హతే సతి చంపబడినవాడు కాగా చిరస్య చాలా కాలమునకు
మిత్ర వ్యసని మిత్ర వినాశ దుఃఖము గల ధమఘోషజ, దమఘోషుడు యొక్క కొడుకు ఎవడు? శిశుపాలుడు. సుధమః సుకరముగా అనపదగిన వాడగును. అంటే హిడింబాసురుని పరిమార్చిన భీముడు తన మిత్రుడకు జరాసంధుని సంహరించినాడు కనుక మిత్రవియోగ దుఃఖంలో ఉన్నటువంటి శిశుపాలుడు ఇప్పుడు ఒక్కడే అయ్యున్నాడయ్యా. కనుక నువ్వు వెళ్ళి వాడిని తేలిగ్గా చంపచ్చు, వాడిని తేలిగ్గా జయించచ్చు. మన శక్తులు చెప్పాడు, ఇప్పుడు అవతల వాడి వీక్నెస్లు చెబుతున్నాడు. మొదటి వీక్నెస్ ఏమిటి? జరాసంధుడు చనిపోయాడు కాబట్టి ఆ దుఃఖంలో స్నేహితుడిని ఎడబాచిన దుఃఖంలో ఉన్నటువంటి శిశుపాలుడు ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నాడు అని చెప్పి నీతిరాపది యద్గమ్య నీతిరాపది యద్గమ్య పరస్తాన్మానినో హ్రియే విధుర్విధుత విధుం తదుత్స్యేవ పూర్ణస్తస్యోత్సవాయసః. పరః శత్రువు, పరః శత్రువు ఆపది, శత్రువు ఆపదలో ఉన్నప్పుడు గమ్య ఎదుర్కొని పోవలదగిన వాడు ఇట్లని నీతి రీతియత్ నీతి అనుట ఏది కలదో తత్ మానిన శౌర్యాభిమానుల గలవారికి క్రియే అంటే సిగ్గుకోపడే చేసేటటువంటిదే. పూర్ణ వృద్ధి చెందిన సహా ఆ శత్రువు తస్య వాడికి విదుహు చంద్రుడు విధుం తస్యేవ రాహునకుంబోలే ఉత్సవాయ వేడుక కొరకవుతాడు. అంటే శత్రువు చిక్కులలో పడి దుఃఖపడుతూ ఉండేటప్పుడు తేలికగా వాడిని గెలవచ్చు అనేదైతే యుద్ధతంత్రం ఉన్నదో అది శూరులకి కొంచెం సిగ్గుపడే విషయమే. అయితే ఇది చాలావా ఇట్లాంటివన్నీ చెప్పకు అని అంటావేమో. బలవంతుడైన వాడు పరిపూర్ణ బలోపేతుడై వర్ధిల్లిన శత్రువుని పరిమార్చబడుటయే మహోత్సాహముగా భావించవచ్చును. రాహువు షోడశ కళాపూర్ణుడైన రాకాసుధాకరుడే కదా మింగనుత్సహించును. ఇక్కడ ఉదాహరణ తెచ్చాడండి. చంద్రుడు కళలు పెరుగుతూ ఉంటాయి, కళలు తగ్గుతూ ఉంటాయి. వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ అంటారు ఇంగ్లీష్ లో. చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే పౌర్ణమి నాడే వస్తుంది. సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే అమావాస్య నాడే వస్తుంది. ఇంత మించి రాదు, మళ్ళీ మధ్య తిథుల్లో రాదు. అంటే ఇప్పుడు చంద్రుడు రాహువుకి శత్రువేగా. వాడి మీద ఎప్పుడు వెళ్తున్నాడు తినటానికి? వాడు ఫుల్ పవర్ లో ఉన్నప్పుడు వెళ్తున్నాడు. అంతేగాని ఏ విధియ కళలోనూ తిత్రియ కళలోనూ ఉన్నప్పుడు వెళ్ళి తినట్లే రావు. అవతలి వాడు బలవంతంగా సమగ్రంగా ఉన్నప్పుడు వెళ్ళి కొట్లాడితేనే నా ప్రతిభ బయటపడుతుందయ్యా అని అంటావేమో అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అక్కడ శత్రువు బలంగా లేడు, జరాసంధుడు చచ్చిపోయాడు కాబట్టి ఏడుస్తున్నాడు కనుక ఆ సందర్భంలో మనం వెళ్ళినట్లయితే ఇది కాదు కదా, ఇది వెళ్ళడం ధర్మం కాదు కదా, అది వీరోచితమైన విషయం కాదు కదా అని అనేందుకు అవకాశం దాని గురించి ఇక్కడ చెబుతున్నాడు. అంటే నిజమైనటువంటి శక్తివంతులైనటువంటి యోధులు ఎప్పుడూ కూడా అవతలవాడు వాడి బలము సమగ్రముగా ఉన్నప్పుడే. రాముడు కూడా చూడండి, రామాయణంలో ఓ రోజు ఒక చోట రామాయణంలో ఘట్టం వస్తుంది. ఇవాళ అలసిపోయావు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్న రా కొట్లాడదాం అంటాడు. నేడు పోయి రేపు రమ్ము అంటాడు. ఎందుకు? రావణాసుడు క్షీణబలుడై ఉన్నాడు, రథాన్ని కోల్పోయాడు, సారథి లేడేమో చాలా బీభత్సమైన స్థితిలో ఉన్నాడు. అప్పుడు కొడితే ఒక దెబ్బకు అయిపోతుంది, కానీ కొట్టలేదు రాముడు. ఏం చేశాడు? ఇవాళ నీకు ఓపిక లేదు కానీ ఇంటికి పోయి కాస్త మంచినీళ్ళు తాగి
సేద తీరి రేపు పొద్దునే అప్పుడు కొట్లాడుకుందాం మళ్ళీ అంటాడు. వీరుడి యొక్క లక్షణం అది అనే విధంగా చెప్పుకుంటూ వచ్చాడనమాట. అంటే అని చెప్పి ఇప్పుడు బలరాముడు చేయబోయే పని చెప్పండి సార్. ఆ, చిన్న కాంట్రడిక్షన్ ఉంది కదా. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పాడంటే బలరాముడు, శత్రువు వీక్ గా ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వెళ్ళడమే సరైన సమయము అని రెండిటికి ఎగ్జాంపుల్ చెప్పాడు. శత్రువు ఎందుకు వీక్ గా ఉన్నాడు? శిశుపాలుడి మిత్రుడి జరాసంధుడిని చంపారు, భీముడు చంపాడు, వీక్ గా ఉన్నాడు, ఏకాకయ్యాడు. ఇప్పుడు నువ్వు బలంగా ఎందుకున్నావు? నీ సేనలన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి, సముద్రం చెల్లెలి కట్ట దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ఓర్ పట్టుబడుతుంది అంటూ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? శత్రువు వీక్ గా ఉన్నప్పుడు వెళ్తే సూర్యుడికి సిగ్గుచేటయ్యా, శత్రువు బాగా పవర్ఫుల్ గా ఉన్నప్పుడే వెళ్ళాలి, అదే మంచిది అని చెప్తున్నాడు. ఈ రెండింటికి కాంట్రాస్ట్ లేదండి? బలరాముడు తాగినాడు కదా. ఉందండి, కానీ నా కాదు ఉద్దేశం కాదు ఏంటంటే కాదు 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 సార్ లక్ష్మణరెడ్డి గారు. చెప్పండి. బలరాముడు తాగున్నా మంచి స్టాండ్ లోనే ఉన్నాడు. ఆయన బస్సు ఎక్కి ఆయనింటికి ఆయనే వెళ్తున్నాడు, కంగారేం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణుడు ఈ మాట అంటాడని ముందే చెబుతున్నాడు. వాడు వీక్ గా ఉన్నాడు కొట్టాలి, ఆయన పాలసీలో ఏ తేడా లేదు. మనం బలంగా ఉన్నప్పుడు అవతల వాడు వీక్ గా ఉన్నప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఆ రెండూ కలిసి ఉన్న ఏకకాలంలో కనుక వెళ్ళడం గ్యారెంటీ అని శాస్త్రం ఏం చెప్పింది? వీక్ గా ఉన్నప్పుడు వెళ్ళొద్దని చెప్పింది. అది సూర్యుడు లక్షణం కాదని చెప్పింది. కానీ కానీ ఒక్కొక్క సందర్భంలో ఇవన్నీ వదిలేయాలి అని చెప్పబోతున్నాడు తర్వాత. కానీ అదే లేకపోతే శత్రువులు చిక్కుల్లో ఉన్నప్పుడు సులభంగా గెలవచ్చు అనుకొని శత్రువుతో పోరాటం చేయకుండా ఉండటం కూడా లజ్జాకరం కదా అని చెప్తున్నాడా? చూద్దాం ఏం చెప్తాడో చూద్దాం. ఇందా అన్యదుశృంఖలం 61 శ్లోకంలో అదే అర్థం, లేకపోతే లేదండి. పోరాటం కాదు 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 61వ శ్లోకానికి అందులో మనకి సంశయాలు ఏం అక్కర్లే, మనకి ఏ సంశయాలు అక్కర్లే. ఏమిటది? శత్రువుని ఎదుర్కోవటానికి వాడు కష్టంగా ఉన్నప్పుడు ఎదుర్కోవటం అన్నది వీరోచితమైన శౌర్యవంతుడమైన రాజు కొంచెం సిగ్గుపడే విషయమే అనే చెప్పాడు. అందులో ఏం మాటలు మింగలే. దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. ఫుల్ పవర్ లో ఉన్న చంద్రుడిని తింటాడే గాని రాహు ఎవడు పడితే విధి నాడు పాడ్యమి నాడు తినడం చెప్పాడు. కనుక శక్తి ఉన్నప్పుడే కొట్లాడటం వీరోచితమనే చెప్పాడు. దాని తర్వాత అది ఎప్పుడప్పుడు ఎక్సెప్షన్స్ చెప్పబోతున్నాడు ఇప్పుడు మనకి. ఏమని? అన్యత్ అని. అన్యత్ ఉచ్ఛంకలం తసత్వం అన్యఛాత్ర నియంత్రితం సామాన్యాధికరణ్యం హి తేజస్తిమిరయో కుతః. తేజస్తిమిరయో సామాన్యాధికరణం కుతః అన్నాడు. సామాన్యాధికరణ్యం అంటే సేమ్ దాని మీద ఉండటము. చెప్తా వస్తున్నా. ఎక్కడ పోయింది ఇది? ఉచ్ఛృంఖలం అడ్డుపాటు లేని సత్వం బలం అన్యత్ వేరైనది శాస్త్ర నియంత్రితం మన్వాది శాస్త్రముల చేతను ఏర్పరచబడిన సత్వం బలం అన్యత్ వేరైనది తేజస్తిమిరయోహో వెలుతురునకు చీపిటికి సామాన్యాధికరణం కుతః. మగతనము మిగుల కలిగియున్న పగతుర నొక్కచోట పెట్టున గుట్టడచి ముట్టుపరచజాల దిట్టతనము అని మనువు చెప్పినట్లుగా ఆపదల చిక్కిసున్న శత్రువుని పోలు బలిమి. ఒకటి తీవ్రమైన నిరపేక్ష, రెండవది తీవ్రముగా కాక శత్రు వ్యసనము నిరీక్షించుతున్నది ఒకటి చేత పరస్పర విలక్షణములైన పరస్పర విరుద్ధములైన ఉన్నవి. అవి వెలుతురు చీకటియు ఒకచోట ఉండనట్లుగా కలిసి ఉండవయ్యా అని చెబుతున్నాడు. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పాడు కదా, ఫలానా ఫలానా చోట చేస్తే ఇది ఇలా ఉంటుంది, ఇలా చేయటానికి వీలు లేదు అని.
అంటే శత్రువు వీక్ గా ఉన్నప్పుడు కొట్లాడకూడదు, బలంగా ఉన్నప్పుడే కొట్లాడ, ఇవి రెండు భిన్నమైన విషయాలు కదా. మరి అవి ఎట్లా కుదురుతాయి అంటే, ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడంటే, ఉమ్, ఒకటి, వాడు బలంగా ఉన్నప్పుడు వెళ్ళి కొట్లాడటమే వీరవంతుల లక్షణము. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 2, వాడు వీక్ గా ఉన్నప్పుడు వెళ్ళి వాడి మీద మట్టడిగించి వాడిని కింద పడేసి వాడి మీద జయం పొందటం ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు కూడా మన ఇంగ్లీష్ లో చెప్పాలంటే దే విల్ నాట్ కో ఎగ్జిస్ట్. సామాన్యాధికరణ్యము అంటే ఒకే దాని మీద ఉండుట. ఇప్పుడు నీలోత్పలము అన్నాం అనుకోండి, అంటే ఆ ఉత్పలము నీలము ఒకే చోట ఉన్నాయి. నీలమైన ఉత్పలము. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, చేతి మీద 2 వస్తువులు అనుకోండి, ఈ 2 వస్తువులకి నా చెయ్యి సామాన్యాధికరణము. అంటే ఒకే దాని మీద ఆధారముగా కలిగి ఉండుట, సమానమైన ఆధారము కలిగి ఉండుట సామాన్యాధికరణం. ఈ సామాన్యాధికరణం చీకటికి వెలుగుకి ఏకకాలంలో ఉంటాయా? తేజస్తిమిరయోహో, తేజస్సుకి తిమిరానికి ఒకే దాని యందు ఆరోపించబడి ఉంటాయా? ఒకే ఆధారంగా ఉంటాయా? తేజస్సు ఉంటే తిమిరం ఉండదు, తిమిరం ఉంటే తేజస్సు ఉండదు. కనుక ఒకే ఆధారము అన్నది అసంభవము కదా. అలాగే నాయన వాడు చెప్పిన శాస్త్రం ప్రకారము దమ్మున్నప్పుడే కొట్లాడాలని చెప్పిన శాస్త్రానికి, వాడు వీక్ గా ఉన్నప్పుడు వెళ్ళి కొట్లాడాలని చెప్పినటువంటి ఈ శాస్త్రానికి, ఇవి 2 శాస్త్రాలు చెప్పినవే, ఏకకాలంలో ప్రవర్తించే అవకాశం లేదు అని కంటిన్యూ చేస్తున్నాడు. ఏమని కంటిన్యూ చేస్తున్నాడు? ఇంద్రప్రస్థగమస్థానత్కారిమాం సంతు చేదయ అస్మాః దంతి సాన్నిధ్య ద్వామణీభూత భూరుహ. ఇంద్రప్రస్థగమ, ఇంద్రప్రస్థపురమునకు గమనము మాకారితావత్ చేయబడకపోవుగాక. ఇంద్రప్రస్థానికి ఎందుకు వెళ్ళొద్దు? వాడు ఏది మన ఆయన ఎవడండి? ధర్మరాజు. ధర్మరాజు యొక్క యాగానికి వెళ్ళక్కర్లేదు. కింటు మరి ఇంకేం చేయాలట? ఛేదయ, చేది దేశమునకు అస్మాకదంతి సాన్నిధ్యాత్, మన ఏనుగుల యొక్క సామీప్యము వలన వామినీభూత, పొట్టిదైపోయిన భూరుహ, చెట్ల గలవి అగుగాక. ఏనుగులు వెళ్ళి చెట్ల మీద పడితే ఏమవుతాయండి? చెట్లన్నిటినీ పీకి అవతల పారేస్తుంది ఏనుగు. అలా మనము ప్రస్తుతం చేది రాజ్యానికి వెళ్ళి మన ఏనుగులు ఆ చెట్లు పీకినట్టుగా, అంటే మనం వెళ్ళి వాళ్ళని విరిచి నేలమట్టం చేద్దాము, చేది రాజుని నేలమట్టం చేద్దాము. మనం ఇప్పుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళకూడదు, అది కూడని పని. దండయాత్రగా వెళ్ళి చేది దేశములోకే వెళ్దాము. మన ఏనుగులు అతడి వృక్షాదులను చిందరవందర చేయనట్లుగా ఆ దేశములోని చెట్లన్నీ మోళ్ళైపోవుగాక. అంటే చెట్లను పీకడానికి ఎంత కృష్ణుడు వెళ్ళేది అక్కడికి, అంటే అక్కడ వీరులందరినీ మట్టు పెడదాము, మన శక్తి సామర్థ్యములతో అక్కడ వీరులందరినీ మట్టు పెడదాము అనేటటువంటి తాత్పర్యాన్ని తన ఉద్దేశంగా అక్కడ స్పష్టపరిచాడు. స్పష్టపరిచి నిరుద్ధవీవాసధాసారా ప్రసారాగాయివ వ్రజం ఉపరుంధంతు ద్వాశార్హా పురీం మాహిష్మతీం ద్విషః.
నిరుద్ధీవసార ప్రాసార గాయవ వ్రజం. ఓకే. ద్వాసారహ యాదవులు నిరుద్ధ వీవధాసార ప్రసారాహ. నిరుద్ధ అడ్డగించబడిన, నీపద ధాన్యము మొదలైనవి లభించేటటువంటి, ఆసార మిత్రబలము, ప్రసార తృణకాష్టాదులు గల చోటు కలవారై, నిరుద్ధ అంటే నిలుపబడిన, వీవధ కావిళ్ల యొక్క, ఆసార ప్రసార రాకపోకలు గలవారైన, వ్రజం పశుపాలకులను, గాయివ ఆవులను బోలే, మాహిష్మతీం అను పురీం నగరిని, ద్విష పగతురును, ఉపరుంధతు అరికట్టుదురుగాక. అంటే ఇప్పుడు ఇక్కడ ఈయన ముందు ఏం చేస్తాడు ఒక రాజు అంటే, ఆ రాజ్యానికి వెళ్ళి, యుద్ధాన్ని ప్రకటించే రాజ్యానికి వెళ్ళేటప్పుడు వీడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయండి. ఒక రాజు ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీడు కొంత ప్లానింగ్ ఉండాలి. ఏమిటా ప్లానింగ్ అంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఒక రోజున యుద్ధం చేయబోతుంటే వాడు ఒక్కడే కాకపోవచ్చు, వాడు కొంతమంది స్నేహితులు ఉంటారు, మిత్ర రాజ్యాలు ఉంటాయి. ఆ మిత్ర రాజ్యాల్లో సైన్యం ఉంటుంది. వాళ్ళు ఇతనికి తోడుగా వచ్చే అవకాశం ఉంది. మిత్ర రాజ్యంలో ఉండే సైన్యము ఇతనికి వచ్చే సహాయం చేసే అవకాశం ఉంది. అప్పుడు మన సైన్య కన్నా వాళ్ళ సైన్యం పెరిగే అవకాశము ఉంది. కనుక వీడేం చేయాలి, ముందు వెళ్తూనే ముందు ఇతర రాజ్యాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు రాకుండా ఆ దారులన్నీ మూసేయాలి. ఆసార ప్రసారాలకి వీలు లేకుండా నిరుద్ధించాలి, ఆపేయాలి. అప్పుడు ఎక్స్టర్నల్ సపోర్ట్ కట్ చేశాడు. ఇక మిగిలింది ఏమిటి, ఆ శత్రువు యొక్క స్వయంకృతమైన బలం ఒకటే. దాన్ని జయించగలిగిన ఆల్రెడీ నమ్మకం ఉంది కనుక వీడి గెలుపు ఖాయం. కనుక ఏం చేయమంటున్నాడు అంటే, ముందుగా తెలివైన రాజు తన సేనలని పంపించి అక్కడున్నటువంటి ఇతరుల నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు అందకుండా చేసి, తర్వాత తన సైన్యంతో అవతల వాడి యొక్క సామ్రాజ్యాన్ని క్షీణింపచేసి, బలము క్షీణించేలాగా చేసి గెలుపొందుతాడు. ఎట్లా అంటే, దీనివల్ల ప్రజలకు కూడా ఏమవుతుంది, ఈ రాకపోకలన్నీ ఆపేటప్పటికీ అన్నం వ్రజం అంటే గనక ఆవుల మందలు ఉండేటటువంటి ఆ గొల్లపల్లెలో ఆవులకి గనక తిండి మేత లేకపోతే ఎలాగైతే అవి క్షీణించిపోతాయో, ఎంతైతే కష్టాన్ని అనుభవిస్తాయో, అలాగే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టాలు అనుభవిస్తారు. కనుక ఏం చేస్తారంటే, ఈ రాజులు వాళ్ళని జయించేటప్పుడు వాళ్లకున్నటువంటి మిగతా సంపదనంతా కూడా అడ్డుపెట్టి వాడికి ఎటువంటి సహాయము అందకుండా చేయాల్సిన బాధ్యత మనకుంది అని దానికి చెబుతూ, అంటే యాదవులందరూ ముందేం చెయ్యాలయ్యా అంటే, రాకపోకలు ఊళ్ళో వాళ్ళకి పనికొచ్చే విధంగా పాలకావిళ్ళు వగైరా వగైరా రాకపోకలన్నీ ఆపేసి, ఆలమందల్ని కూడా పశువుల కట్టిబెట్టేసినట్లు, వీడికి ధాన్యం గాని ఇతర ఆహార వస్తువులు ఏవి రానియకుండా, మిత్ర దేశాల వాళ్ళ సహాయ సహకారం అందకుండా అడ్డగించేలాగా ముందు అడ్డగింపజేసి, మాహిష్మతి నగరాన్ని మనం ముట్టడిద్దాం ముందు. అంటే శిశుపాలుడి యొక్క నగరాన్ని మనము ముట్టడిద్దాము అని చెప్పండి. అందుకే నా విరాట్ పర్వంలో గోవులను అపహరిద్దామని కౌరవులు అనుకోవటం. అంటే ఆ కాలంలో గో సంపదే సంపద అండి. అదేలేండి. ఇవాళ్ళంటే తోలు, పేపరు, కాగితాలు, నాణ్యాలు అవన్నీ వచ్చాయి. కానీ
అప్పటి సంపద ఏదో ఆ సంపదని ఆపేశారు. అది విషయం అక్కడ. తృణకాష్టాదులు అంటే ఏంటండి? ఏదండి? తృణకాష్టాదులు అన్నారు కదా. ఎక్కడమ్మా, ఎక్కడ చెప్పు సరే. ఆ, ప్రసార అంటే తృణకాష్టాదులు గల చోట్టను గలవారై. తృణం అంటే గడ్డి అండి, కాష్టాలు అంటే కర్రలండి. ఎక్కడమ్మా, నాకు కనపడలే ఆ మాట, ఒక్కసారి చూపించరా? ఆ, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనేనండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ప్రతి పదార్థంలో అంటే తెలుగు బుక్ లో చెప్తున్నారా లేకపోతే ఎక్కడ? తృణ తెలుగు జల కాష్టములా? హా, ఆవులకి గడ్డి, మిగతా వాటికి ఇవి, వండుకునేందుకు కర్రలు, తాగేందుకు నీళ్లు, ఇవేమీ లేకుండా ఆపేస్తున్నారు. అందులో ఉండే మనుషులకి, ఆవులకి, పశువులకు కూడా. సరేనండి. గడ్డి కర్రలు అవి నీరు లేకుండా చేయమని. అవునండి, ఆవులు తినాలి, వీళ్ళు వండుకోవాలంటే కర్రలు కావాలి, తాగాలంటే రెండిటికి నీళ్లు కావాలి, ఇవేమీ లేకుండా చేస్తున్నారు. సరే, ఓకే, సరే, బాగానే తినడానికి గడ్డి ఉందయ్యా. కూడా లేకుండా చేయటం, యుద్ధానికి తినేందుకు వెళ్దాం, గడ్డి బాగానే కూడా లేకుండా ఉంది. చేయటం, సార్ చెప్పండి, కవిశ్రీ గారు. తినేందుకు గడ్డి కూడా దొరకకుండా చేయటం అనమాట. ఆ సరే, బాగానే ఉంది, యుద్ధానికి వెళ్దాం అంటే బాగానే ఉంది. పాపం వాడు ధర్మరాజు ఏడుస్తాడే, కనుక ఆ ధర్మరాజు అడిగిన ప్రార్థన ఏం చేద్దాం అన్నదానికి ఇప్పుడు చెబుతున్నాడు. ఏమని? యజతాం పాండవ స్వర్గమవత్వింద్ర స్తపత్వినః వయం హనామ ద్విషతః సర్వాస్వార్థం సమీహతే. ధర్మరాజు యాగము చేయుగాక, వాడు చేసే చేయనిగాక. పాండవ యజతాం, ధర్మరాజు యాగం చేసే చేయనిగాక. ఇంద్ర, దేవేంద్రుడు స్వర్గమును తవతు పాలించుగాక. ఈనః, సూర్యుడు తపతు ప్రకాశించుగాక. మనం ద్విషత్, శత్రువులను, హనామ చంపుదాము. తదాహి, అట్లాగే, సర్వ, ప్రతివాడు కూడా, స్వార్థం స్వప్రయోజమును, సమీహతే చూచుకొనును. ధర్మరాజు ఎందుకు యాగం చేస్తున్నాడు? ఆయన కోసం చేస్తున్నాడు. సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడు? ఆయన కోసం వెలుగుతున్నాడు. ఇంద్రుడు ఎందుకు రాజ్యం స్వర్గాన్ని పాలిస్తున్నాడు? ఆయన కోసం పాలిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? మన కోసమే మన శత్రువుని చంపడానికి వెళ్తున్నాం. అంచేత మనం శత్రువుల్ని చంపడానికి వెళ్ళటం అన్నది లోకోపకారం కోసం కాదు, మన యొక్క ప్రయోజనం కోసమే. ధర్మరాజు యాగం చేశాడా? చేసుకోనీగాక. ఇంద్రుడు స్వర్గాన్ని ఏలాడా? ఏలుకోనీగాక. అంటే ఏమిటి? ప్రతి వారు కూడా తమ తమ పనులను చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మనకి మన పని ఏమిటి? వాడిని గెలవటము అన్నది మన పని. అంటే మనకి ధర్మరాజును ఇంద్రాదులతో పాటు వాడే అవుతాడు. ఎవరి పని వాడు చేసుకుంటున్న వాడే అవుతాడు. కాబట్టి మన పనిని మనం కూడా చేసుకుందామయ్యా అని చెప్పి, ప్రాప్యతాం విద్యుతాం సంపత్ సంపర్కాదర్కరోచిషాం శస్త్రైర్ద్విషచ్చిరచ్ఛేద ప్రోచ్ఛలోచ్ఛోణితోక్షితై. ఎంతవరకు రాశాడండి? ద్విషచ్చిరచ్ఛేద ప్రోచ్ఛలోచ్ఛోణిత ఓక్షితై. ద్విషత్, శత్రువుల యొక్క, శిరచ్ఛేద, తలలు నరగటం చేత, ప్రోచ్ఛలత్ అంటే బాగా పైకి ఎగసి చిమ్మినటువంటి, శోణిత రక్తము చేత, ఉక్షితై తడపబడినటువంటి, శస్త్రై కత్తులు కటార్లు వాటి చేత, అర్కరోచిషం సూర్యకిరణముల యొక్క సంపర్కాత్ సంబంధము వల్ల, విద్యుత మెరుపుల యొక్క సంపత్శోభ ప్రాప్యత పొందబడుగాక. అసలు ఆయన ఇంత చెప్పేసి ఇక్కడ ఈ ముక్తాయింపు చూడండి, ఒక ఒక వెర్బల్ పిక్చర్ చూపించాడు అక్కడ. మనం ఈ ఒక్క శ్లోకాన్ని చూడంగానే ఏం చెప్పాడు? మన వాళ్ళు వాళ్ళ పీకలు తెగ్గొస్తుంటే చిమ్మిన రక్తంతో కత్తులు తడిస్తే, ఆ మొత్తం భూమంతా తడిస్తేనట్టుగా ఒక కళ్ళ ముందు ఆ యుద్ధము, ఆ బీభత్సమైనటువంటి ఆ సందర్భం అంతా కూడా దృగ్గోచరం అవుతుంది.
తెలియకుండా ఉత్సాహము పొంది తీరుతాడు మనిషి. కనుక యుద్ధోన్ముఖుణ్ణి చేయటానికి వాడాల్సినటువంటి సమయానుకూలమైనటువంటి పదాలతో ఆయన ఈ విధంగా చెప్పాడు అని. ఇది సంరంభిణో వాణీర్ బలస్యాలేఖ్య దేవతాః సభాభిత్తి ప్రతిధ్వానైర్ భయాదన్వదన్నివా. ఇక్కడ ఉపసంహారం చేస్తున్నాడు బలరాముడి వాక్కులు. ఏమిట? ఇది ఈ విధముగా బలరాముడు ఇట్లు సంరంభిణ అంటే బాగా ఆ వీరావేశంతో మాట్లాడినటువంటి బలస్య బలరాముడి యొక్క వాణి పలుకులు ఆలేఖ్య దేవతాః. ఆలేఖ్య దేవతాలు అంటే అక్కడ బొమ్మల రూపంలో గీసి పెట్టినటువంటి దేవతలందరూ కూడా, ఆ సభా మండపంలోని గోడల మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిధ్వానై మారుమ్రోతల చేత భయము వలన అన్వవదన్నివా మరల పలికినవో అన్నట్లుగా ఉన్నాయిట. అంటే బలరాముడు గట్టిగా తాను గొంతు పెట్టుకుని బిగ్గరగా ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటే అవన్నీ విని ఊరికుండి భయంతో నోరు మూసుకుని ఉండిపోయారా దేవతలు అన్నట్టుగా ఉన్నాయి ఆ చిత్రాలన్నీ అని ఆ సభా గోడల యందల ప్రతిధ్వనించినవి అని చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడు? ఇక్కడికి బలరాముడు క్యారెక్టర్ అయిపోయిందండి. బలరాముడి క్యారెక్టర్ 67వ శ్లోకంతో సమాప్తి. ఇక 68లో ఏమంటున్నాడు? నిశమ్య తా శేషగవీరభిధాతు అధోక్షజ శిష్యాయ బృహతాం పత్యు ప్రస్తావమదిశదృశ. అధోక్షజ కృష్ణమూర్తి శేషగవీ శేషావతారుడైన బలరాముడి మాట నిశమ్య విని బృహతాం పత్యు బృహస్పతి యొక్క శిష్యుడు ఉద్ధవుడితో అభిధాతుం చెప్పటం కొరకు దృశ కనుసైగ చేత ప్రస్తావం అవకాశమును ఆదిశత్ ఇచ్చెను. అంటే ఉద్ధవుణ్ణి నువ్వు మాట్లాడవయ్యా అని కృష్ణుడు చెప్పాడు. ఉద్ధవుడు ఏం మాట్లాడతాడు? అసలు మాట్లాడతాడా? మాట్లాడడా? మాట్లాడితే ఏం మాట్లాడతాడు? అవన్నీ తర్వాతి భాగంలో చూద్దాం. అప్పటి వరకు ఆపేసుకుందాం. ఇవాటికి ఇక్కడ బలరాముడి క్యారెక్టర్ తోటి ఆయన మాటల్ని ఆపుదాం.